ఎస్ఎల్బీసీ టనల్ కూలి 8 మంది చచ్చిపోయి 3 నెలలు అవుతా ఉంది. రేపటితో 3 నెలలు నిండుతుంది. ఇంకో ప్రభుత్వంలో సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే మంగళగ్రామం నుంచి కూడా ఈ పాటికే తిరిగి మనుషులు అక్కడికి ఎక్కువపోయి ఉంటే ఆడికెళ్ళి తెచ్చేటోళ్ళు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని గది. ప్రాజెక్టు కూలి పానాలు పోతే పట్టించుకోలే గాని లేనిపోని అబద్ధాలతో ఆగం చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు చెప్తున్నాడు. ఎస్ఎల్బీసీ టన్నెల్ మీ కమిషన్ల ఆరాటంతోని మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. నీళ్ళిచ్చే ప్రాజెక్టులు రాష్ట్రంలో ఎన్నో కూలిపోతున్నాయి, కొట్టుకపోతున్నాయి, ఆగమైతున్నాయి. ఇన్ని జరుగుతున్నా ఒక్కదాని మీద చర్యలు లేవు, ఒక్కదాని మీద కమిషన్లు లేవట. కేటీఆర్ చెప్పినే కాదు, కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఏమేం జరిగినాయో చెప్పి వాటి మీద కాంగ్రెస్ కన్నే లేదా అంటున్నాడు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. ఇట్లా ఏ ఒక్కదాని మీద సర్కార్ చర్యలు తీసుకోదు గాని కాళేశ్వరం అనగానే కమిషన్లు ఇస్తుంది, హాజరు కావాలని నోటీసులు ఇస్తుంది, ఉద్యమ నాయకుడిని తిప్పల పెట్టాలని చూస్తున్నది అన్నట్టు మాట్లాడిండు. అయితే కాళేశ్వరం మీద కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలట. అందుకే ఇది కాంగ్రెస్ బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఎన్ని పార్టీలు ఏకమై కుట్రలు చేసినా కాళేశ్వరం ఎంత కష్టపడి కట్టిన ప్రాజెక్టో, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండ్రో, ఎంతమంది రైతుల ముఖాలల్లా సంబరాలు నిండినాయో వాళ్ళకే తెలుసు. ఎవరో అబద్ధాలు ప్రచారం చేస్తే అన్నిసార్లు కుదరది అన్నట్టు మాట్లాడిండు. అట్లా 2 నేషనల్ పార్టీలు కుట్రలు చేసి ప్రాంతీయ పార్టీని ఏదో చేయాలనుకుంటే ఊకునేది లేదు అన్నట్టు ఎప్పుడే కాదు, చట్ట ప్రకారం ఎన్ని సవాళ్ళైనా ఎదుర్కొంటామంటున్నాడు కేటీఆర్. ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. చట్ట ప్రకారం పోరాటం చేసుకుంటేనే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అవతల పడ్డట్టు చేస్తున్నది, దాన్ని వదిలిపెట్టం అంటుండు. మరి చూడాలి కాళేశ్వరం ప్రాజెక్టు మీద వేసిన పీసీ ఘోష్ కమిషన్ ఏం చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఎట్లా ఎదుర్కొంటది, అట్లనే కాంగ్రెస్ పార్టీ మీద ఎసొంటి ఫైటింగ్ చేస్తుంది అనేది ముందే చూడాలిగా.